చాణక్యుడు ప్రపంచానికి చెప్పిన మాటలు. సమయం విలువ మరియు డబ్బు విలువ తెలుసుకోవాలి. యువత, విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఈ విషయాల్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. చాణక్య నీతి ప్రకారం సమయం మరియు డబ్బుకు సంబంధించిన 10 ముఖ్యమైన సూత్రాలు మీకోసం. ఛానల్కి ఎంకరేజ్మెంట్గా మీ నుంచి వీడియోకి ఒక లైక్ డ్రాప్ చేయండి. పాయింట్ నెంబర్ 1, సమయ పాలన అంటే వాల్యూ ఆఫ్ టైం. పోగొట్టుకున్న డబ్బుని తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ గడిచిన సమయాన్ని తిరిగి పొందలేం. కాబట్టి ప్రతి క్షణాన్ని విలువైనదిగా భావించాలి. పాయింట్ నెంబర్ 2, లక్ష్మీదేవి చంచలమైనది అంటే నేచర్ ఆఫ్ వెల్త్ అని మీనింగ్. సంపద ఎప్పుడూ ఒకే చోట ఉండదు, కాబట్టి డబ్బు ఉన్నప్పుడు గర్వపడకూడదు, లేనప్పుడు అధైర్యపడకూడదు. పాయింట్ నెంబర్ 3, అవాయిడ్ వేస్ట్ఫుల్ స్పెండింగ్ అంటే అనవసరపు ఖర్చులు అని అర్థం. అవసరానికి మించి ఖర్చు చేసేవాడు ఎంతటి ధనవంతుడైనా త్వరలోనే పేదవాడుగా మారుతాడు. పొదుపు అనేది ఒక గొప్ప ఆయుధం. పాయింట్ నెంబర్ 4, సేవ్ ఫర్ హార్డ్ టైమ్స్ అంటే ఆపద కోసం ధనం. భవిష్యత్తులో వచ్చే కష్టాల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి ఎల్లప్పుడూ కొంత ధనాన్ని దాచి ఉంచుకోవాలి. పాయింట్ నెంబర్ 5, అధర్మ మార్గంలో ధనం. అన్యాయంగా లేదా ఇతరులను మోసం చేసి సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం నిలవదు, అది కొన్నేళ్లకే నశిస్తుంది. పాయింట్ నెంబర్ 6, నో యువర్ టైం అంటే సమయాన్ని గుర్తించడం. ప్రస్తుతం తన పరిస్థితి ఎలా ఉంది, తనకు అనుకూలమైన సమయమా లేక వ్యతిరేకమైన సమయమా అని ఎప్పటికప్పుడు చూసుకునేవాడు విజయాన్ని తప్పక సాధిస్తాడు. పాయింట్ నెంబర్ 7, చారిటీ అంటే దానం చేయడం. నిలువ ఉన్న నీరు ఎలాగైతే పాడవుతుందో ఖర్చు చేయకుండా ఉంటే ధనం కూడా అలానే వ్యర్థమవుతుంది. దానం చేయడం అనేది మంచి గుణం. దానం వల్ల మన సంపద పెరుగుతుంది కూడా. పాయింట్ నెంబర్ 8, నాలెడ్జ్ ఈజ్ వెల్త్. జ్ఞానమే అసలైన సంపద. దొంగలు దోచుకోలేనిది, ఎప్పటికీ తరిగిపోనిది కేవలం జ్ఞానం మాత్రమే. విద్యావంతుడు ఎక్కడికి వెళ్ళినా గౌరవించబడతాడు. పాయింట్ నెంబర్ 9, పోస్ట్ పోన్ అంటే వాయిదా వేయకూడదు. ఈ రోజు చేయాల్సిన పని రేపటికి వాయిదా వేయడం అంటే విజయాన్ని దూరం చేయడమే. సమయాన్ని వృధా చేసేవాడిని లక్ష్మీదేవి అనుగ్రహించదు. పాయింట్ నెంబర్ 10, ఫోకస్ ఆన్ గోల్స్ అంటే లక్ష్య సాధన. సమయాన్ని మరియు ధనాన్ని సరైన లక్ష్యం కోసం పెట్టుబడిగా పెట్టేవాడే జీవితంలో అభివృద్ధిలోకి వస్తాడు. చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాల వల్ల డబ్బు పైన మరియు సమయం పైన ఒక అవగాహన మీకు ఏర్పడిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి విషయాల గురించి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్లే ముందు ఒక లైక్ డ్రాప్ చేసేయండి. ఫ్రమ్ టీమ్ థాట్స్ ఆఫ్ థింకర్స్, దిస్ ఇస్ చింటూ సైనింగ్ ఆఫ్.